నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు తెలంగాణపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. ఇప్పటి వరకు నాంచుతూ వచ్చిన మంత్రివర్గ విస్తరణపై కాన్సంట్రేట్ చేయనుంది. ఎవరిని తీసేయాలి, ఎవరిని తీసుకోవాలి అన్న దానిపై తొందరలోనే క్లారిటీ ఇవ్వనుంది. ఈలోపే ఒక ముఖ్య నేత చక్రం తిప్పడం స్టార్ట్ చేశారంట. ఒకవైపు ఎవరికి మంత్రి పదవులు వస్తాయన్న చర్చోపచర్చలు నడుస్తుంటే, మరోవైపు తన వర్గం కోసం గట్టిగా ట్రై చేస్తున్నారంట ఆ ముఖ్య నేత. ఇంతకీ ఎవరికి పదవులు రాబోతున్నాయి, ఎవరి పదవులు ఊడనున్నాయి, ఆ ముఖ్య నేత ఎవరికి పదవి పెంచడం కోసం ప్రయత్నిస్తున్నారు? దీనిపై ఈ రోజు స్టోరీలో మాట్లాడుకుందాం. కేరళలో సీఎం వ్యవహారం కొలిక్కొచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత విడి సతీశన్ను ముఖ్యమంత్రిగా నియమించింది అధిష్టానం. దీంతో తొందరలోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక కేరళ సస్పెన్స్ కు తెరపడటంతో తెలంగాణ గురించి ఆలోచిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తొందరలోనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కేరళ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత ఢిల్లీ పెద్దలు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి 2.5 ఏళ్లవుతోంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో మంత్రి పదవులను భర్తీ చేయలేదు. 18 మంత్రి పదవులుండగా 16 మంది మాత్రమే ఉన్నారు. మరో 2 పదవులు ఖాళీగానే ఉన్నాయి. చివరగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు అజారుద్దీన్, వివేక్ కు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అప్పుడే 4 మంత్రి పదవులను భర్తీ చేస్తారని వార్తలొచ్చినా రెండింటితోనే సరిపెట్టింది ప్రభుత్వం. అప్పటి నుంచి ఇదిగో అదిగో అంటూ ఆశావాహులను ఊరిస్తూ గడిపేస్తోంది. కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తవడంతో వాటిని భర్తీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పటికైనా ఆశావాహుల ఒత్తిడితోనే మంత్రి పదవుల భర్తీ గురించి ఆలోచిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే 2.5 ఏళ్లు గడిచిపోయింది. ఇప్పుడు కూడా భర్తీ చేయకపోతే కొత్తగా పదవి తీసుకునే వారికి కనీసం కుర్చీలో కుదురుకునే టైం కూడా ఉండదంటూ వారంతా ఒత్తిడి తెస్తున్నారంట. ఉన్న 2.5 ఏళ్లలో చివరి ఏడాది ఎన్నికల సంవత్సరంగానే ఉంటుంది. మధ్యలో ఉండేది కేవలం ఏడాదిన్నర మాత్రమే అని ఆశావాహులు అధిష్టానం వద్ద మొరపెట్టుకుంటున్నారట. దీంతో అధిష్టానం కూడా కేరళలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత పదవుల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే ఎలాగైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలిసిన ముఖ్య నేత వెంటనే రంగంలోకి దిగారంట. మంత్రివర్గ విస్తరణ కన్నా పునర్వ్యవస్థీకరణ చేపడితేనే మేలు అని అధిష్టానాన్ని ఒప్పించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు పాత వారి వద్ద ఉన్న శాఖలను కూడా మార్చడం, లేదంటే ఒకరిద్దరిని తీసేసి కొత్త వారిని తీసుకుంటే బాగుంటుందని అధిష్టానం వద్ద ప్రపోజల్ పెట్టారంట. కొన్ని శాఖల్లో మార్పులు అనివార్యమని అధిష్టానమే వారిని ఒప్పించాలని కోరినట్లు ఢిల్లీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా అధిష్టానం వద్ద సీనియర్లనే టార్గెట్ చేశారంట ఆ ముఖ్య నేత. ప్రధానంగా నెంబర్ 2 అని చెప్పుకొని తిరుగుతున్న మంత్రిపైనే గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఆయన వద్ద ఉన్న కీలకమైన భూముల శాఖను పీకేయాలని అధిష్టానాన్ని కోరారంట ముఖ్య నాయకుడు. అయితే సదరు మంత్రి కూడా ముఖ్య నేత ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు తన లాబీ ద్వారా రంగంలోకి దిగారని టాక్ నడుస్తోంది. అంతేకాదు, సదరు నెంబర్ 2 నేత తనకు మున్సిపల్ శాఖ ఇస్తే ఇంకా బాగుంటుందని కూడా ప్రపోజల్ పెట్టారంట. ఆ శాఖ గనక తనకిస్తే పార్టీకి, ప్రభుత్వానికి చాలా ప్రయోజనం ఉంటుందని చెప్పినట్టు తెలిసింది. ఇక మరో అసలు కాంగ్రెస్ సీనియర్ మంత్రిని కూడా ముఖ్య నేత టార్గెట్ చేసినట్టు సమాచారం. ఆయన శాఖలోని కార్యదర్శుల నియామకం విషయంలో కూడా స్వేచ్ఛ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన ముఖ్య నేత తాజాగా ఆయన వద్ద ఉన్న పెద్ద శాఖను తీసివేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఆదాయం తెచ్చే శాఖను ఆయనకిచ్చి పెట్టుబడులు తెచ్చే శాఖను తీసుకోవాలని ముఖ్య నేత భావిస్తున్నారట. అసలు కాంగ్రెస్ కు చెందిన మరో మంత్రి వద్ద ఉన్న ఒక శాఖను కూడా మార్చాలని చూస్తున్నారంట ముఖ్య నేత. ఇలా 2-3 సీనియర్ మంత్రులను టార్గెట్ చేసి వారి స్థానాల్లో తన వారికి ఆ పదవులు ఇప్పించుకోవాలని చూస్తున్నట్లు కాంగ్రెస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఖాళీగా ఉన్న 2 పదవుల కోసం చాలా మంది నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ పదవిని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తిరస్కరించారు. ఆయన మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2 బెర్తుల్లో తనకొకటి ఖాయమని కూడా ప్రచారం చేసుకుంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం తనకు మంత్రి పదవి ఖాయమని చెప్పుకుంటున్నారు. పైగా ఎలా ఇవ్వరో చూస్తానంటూ తీవ్ర స్వరంతో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, బోధన్ కు చెందిన సీనియర్ నేత పి సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ వైపు ఆలోచన చేస్తారనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు ఇప్పుడున్న మంత్రివర్గం నుంచి ఒకరిద్దరికి ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వీరిని తప్పిస్తే ఎలాంటి విపరిణామాలు వస్తాయోననే భయం కూడా అధిష్టానం మదిలో ఉన్నట్లు చెప్తున్నారు.
ఎంతైనా కాంగ్రెస్ కదా, పదవి ఇస్తే ఒకరికి కోపం, ఇవ్వకపోతే మరొకరికి కోపం. ఓవరాల్ గా ఎవరో ఒకరు తమ ప్రతాపం చూపించడం మాత్రం కామన్.